Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ని కనుక చూసుకున్నట్లయితే హయ్యర్ సైడ్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. చిన్న గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రెండ్ ని మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా కొనసాగించడం చూస్తున్నాము. నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 40 పాయింట్స్ అప్ మూతో 11638 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 44 పాయింట్స్ పాజిటివ్ గా 11642 వద్ద మూవ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 155 పాయింట్స్ అప్ మూతో 38,839 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం చూసినట్లయితే 131 పాయింట్స్ పాజిటివ్ గా 38,816 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 98 పాయింట్స్ అప్ మూతో 30,002 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 121 పాయింట్స్ పాజిటివ్ గా 30,026 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి కంపేర్ టు డిక్లైన్సెస్. చూసుకున్నట్లయితే డిక్లైన్సెస్ అరౌండ్ 509 గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 1106 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే సిప్లా 2.5%, ఐఓసీ 1.71%, అల్ట్రాటెక్ నిన్నటి అప్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఒక 1.86% వరకు అప్ మూవ్ అవుతోంది. అండ్ ఇన్ఫోసిస్ 1.5%, ఐషియా మోటార్స్ 1.5% వరకు అప్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే టాటా మోటార్స్ లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ లో అవుట్ పర్ఫార్మ్ చేసిన టాటా మోటార్స్ లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. 1.5% వరకు వీక్ గా ట్రేడ్ అవుతోంది. బ్రిటానియా 1% పైగా డౌన్ సైడ్ లో ట్రేడ్ అవగా ఎస్బీఐ 1.23%, హెచ్యుఎల్ 0.5% పైగా డౌన్ సైడ్ లో ట్రేడ్ అవగా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నియర్లీ ఒక 1% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే హ్యాంగ్సింగ్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాము. హ్యాంగ్సింగ్ అరౌండ్ 50 పాయింట్స్ వరకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుండగా నికై 60 పాయింట్స్, ట్రై టైమ్స్ 11 పాయింట్స్, అండ్ తైవాన్ ఇండెక్స్ 14 పాయింట్స్, కొస్పీ 2 పాయింట్స్, అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 30 పాయింట్స్ వరకు అప్ మూవ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే 42 పాయింట్స్ పాజిటివ్ గా 11,727 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక రూపీ చూసినట్టయితే 9 పైసా హయ్యర్ సైడ్ తో 69.07 తో ఈరోజు డేని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2.5%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 2%, ఒబెరాయ్ రియల్టీ 2%, రిలయన్స్ పవర్ 2%, అండ్ బ్లూ డాటా ఒక 1.5% నుండి 2% మధ్య అప్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక వెళ్తే నెల్కో అరౌండ్ 11.5%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 10%, అండ్ సుదర్శన్ కెమికల్స్ 9%, డిహెచ్ఎఫ్ఎల్ 8.5%, అండ్ ఎన్ఆర్బీ బేరింగ్స్ 7.5% వరకు అప్ సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఉంచేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి యాక్సెస్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ని కనుక చూస్తే హయ్యర్ సైడ్ లో చిన్న గ్యాప్ అప్ లో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఏమైనా ఓపెన్ లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి డిప్ లాంటిది వచ్చినప్పటికీ కూడా అగైన్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవడం చూస్తున్నాము. కొంత హైస్ వైపే మార్కెట్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీరు ఎలాంటి ట్రెండ్ చూస్తున్నారు మార్కెట్స్ లో? నిన్న ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత ఒక 25 పాయింట్స్ అండ్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్స్ దాన్ని డిస్కౌంట్ చేయడం, ఆ తర్వాత కొద్దిగా చిన్న బౌన్స్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్లోనే వెళ్ళడం చూస్తుంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిన్న ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇది సపోర్టివ్ ట్రెండ్ లైన్ మనకు ఉందో ఆ సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఎడ్జ్లో నిన్న క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈరోజు దాని కిందే ట్రేడ్ అవ్వడం చూస్తుంటే 11,660 స్పాట్ లెవెల్ కింద ఉన్నంత వరకు నిఫ్టీలో ఇప్పుడున్న వీక్నెస్ అన్నది ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంట్రాడే సపోర్ట్ అన్నది 11,590 దగ్గరలో ఉంది. సో ఎప్పుడైతే 11,590 బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 11,590 కింద నెక్స్ట్ సపోర్ట్ 11,438, 11,440 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ వైపుగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మార్కెట్ అనేది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ 30,000 అని చెప్పుకోవడం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్గా. ఆ సపోర్ట్ కింద క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈరోజు ఇంట్రాడేలో ఓపెనింగ్లో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఆ బౌన్స్ సస్టైన్ అవ్వలేకపోవడం, అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తుంటే బ్యాంక్ నిఫ్టీలో
30,000 కింద ఉన్నంత వరకు నెక్స్ట్ సపోర్ట్ దీనికి 29,400 దగ్గరలో కనిపిస్తుంది. ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఇంట్రాడేలో వెళ్తుందని కాదు, కపుల్ ఆఫ్ డేస్లో డైరెక్షన్ మాత్రం అటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే ముఖ్యంగా దాన్ని తగ్గించుకోమని చెప్తాను. షార్ట్ టైమ్ ట్రేడర్స్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ న్యూ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు పొజిషనల్ వైజ్గా. సో ఓవరాల్గా నిన్న అనుకున్నట్టు వోలాటిలిటీ ఇండెక్స్ 19 పాయింట్స్ టచ్ చేసినప్పటికీ ఈరోజు కొద్దిగా ఓపెనింగ్లో కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వడం, 18 పాయింట్స్ వరకు డిప్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 18.5 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే కొద్దిగా వొలాటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది ఎప్పుడైతే 20 పాయింట్స్ టచ్ చేస్తుందో అక్కడి నుంచి మార్కెట్స్లో హెవీ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మనం చూస్తున్నాం ఎక్కడ పెద్దగా కరెక్షన్ అనేది లేకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చాలా షార్ప్గా పెరిగాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక మినిమం హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక 20-30% ఈ బౌన్స్ ఏదైతే ఉందో ఆ బౌన్స్లో ఆ రీట్రేస్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. సో ఆ జరగాల్సిన నెక్స్ట్ సపోర్ట్ అన్నది బ్యాంక్ నిఫ్టీలో 29,400 29,300 మధ్యలో ఉంది. ఆ జోన్ వైపుగా అట్లీస్ట్ ఒక మినిమం కరెక్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో ఈ బౌన్స్ న్యూ లాంగ్ పొజిషన్స్ బిగినింగ్ చేసుకోవడానికి అనుకూలం అంటే ప్రస్తుతానికి మాత్రం వెయిట్ చేయమని చెప్తాను. న్యూ పొజిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ప్రస్తుతానికి అయితే క్యాష్లోనే ఉండమని చెప్తాను. లోయర్ లెవెల్స్లో లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇక ఓవరాల్గా ఈరోజు కూడా చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ యూజువల్గా స్టాక్ స్పెసిఫిక్గా ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము మార్కెట్స్లో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే టాటా మోటార్స్ టాప్ లూజర్గా మూవ్ అవ్వడం చూస్తున్నాము. లాస్ట్ కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. బై ఆన్ డిప్స్గా మనం చెప్పడం జరిగింది ఈ స్టాక్ని కూడా. సో ముఖ్యంగా కొంత ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అంటారా? ఈ ఉన్న ఈ లెవెల్ నుంచి ఇది మరికొంత కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? సో రీసెంట్గా టాటా మోటార్స్ గమనిస్తే 150-140 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా బౌన్స్ రావడం చూసాం. అంటే 140 నుంచి మనకి నిన్న హై వచ్చేసి ఆల్మోస్ట్ 207-208 ఆ జోన్ వరకు రావడం చూస్తున్నాం. కాబట్టి ఈ కరెక్షన్ అనేది కొద్దిగా జరగాల్సి ఉంటుంది. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్ 185 దగ్గరలో కనిపిస్తుంది. సో ఆ 185 దగ్గర వచ్చినప్పుడు టాటా మోటార్స్లో బయింగ్కి అనుకూలమైన లెవెల్స్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఆ జోన్ డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి 185-180 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి లాంగ్స్ బిల్డప్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్ బై అండ్ డిప్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే షార్ట్ టైంలో వెరీ షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం గురించి ఆలోచించాలి. ప్రస్తుతానికి ఉన్న లాంగ్ పొజిషన్స్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే సిప్లా నిఫ్టీ టాప్ గెయినర్గా మోవడం చూస్తున్నాము. ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే సిప్లాలో ర్యాలీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే దీనికి కొంత యుఎస్ ఎఫ్డిఏ నుండి కొంత ఊరట లభించిన కారణం చేత కూడా యుఎస్ ఎఫ్డిఏ ఈఏఆర్ పైన వచ్చిన కారణం చేత కూడా చూసుకున్నట్టయితే రిలీఫ్ వచ్చిన కారణం చేత ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము. నియర్లీ ఒక 2% వరకు ఈ స్టాక్ అప్ ట్రెండ్లో కనిపిస్తోంది. సో ఈ అప్పు అనేది సస్టైన్ అవ్వచ్చు అంటారా సూర్యదేవ్ గారు? సో సిప్లా విషయానికి వస్తే మనకు డైలీ చార్ట్స్లో లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ 557-558 ఆ జోన్ దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందంటే కపుల్ ఆఫ్ డేస్ అంటే కంటిన్యూస్గా 557 దగ్గర నుంచి 520 వరకు కరెక్షన్ తర్వాత ఈరోజు ముఖ్యంగా రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న ఈ పాజిటివ్ మూమెంటం అన్నది సిప్లాలో ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ 557-558 ఆ జోన్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ టైమ్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ అనేది ఈ లెవెల్లో ఇనిషియేట్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ 526-525 స్పాట్ లెవెల్ దగ్గరలో ఉంది. కాబట్టి అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కపుల్ ఆఫ్ డేస్ మాత్రం ఈ అప్ మూవ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి చైతన్య. హలో 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 చైతన్య చెప్పండి.
మేడం నేను బ్లూ స్టార్ ఒకటి నెక్స్ట్ కేపీఆర్ మిల్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను మేడం. కేపీఆర్ మిల్స్ లాంగ్ టర్మ్ కి, బ్లూ స్టార్ ఒక 2 quarters వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకొచ్చా ఈ ప్రైస్ లో. చైతన్య ఒకసారి మళ్ళీ చెప్పరా, మీ వాయిస్ మాకు వినిపించట్లేదు ఒకసారి. కేపీఆర్ మిల్స్ బ్లూ స్టార్ మేడం. బ్లూ స్టార్ అండ్ ఫస్ట్ ఒక ఏంటన్నారు? బ్లూ స్టార్ ఇంకోటి ఏంటన్నారు? బ్లూ స్టార్ మేడం. కేపీఆర్ మిల్స్ బ్లూ స్టార్. కేపీఆర్ మిల్స్ ఓకే. అంటే హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నాను మేడం. షార్ట్ టర్మ్ మీతోనా లేదంటే లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా చైతన్య, లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ మేడం, లాంగ్ టర్మ్ కి. చూడండి, బ్లూ స్టార్ షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా కరెక్షన్ ఏదైనా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో బై చేయాలనుకుంటే ఈ రేంజ్లో కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ వచ్చినప్పుడు ఆ డిప్లో కొనుక్కోండి. దీనికి ముఖ్యంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ వచ్చేసి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 600 దగ్గర నుంచి 570 మధ్యలో ఉంది. సో ఆ జోన్లో మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొద్దిగా యావరేజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. షార్ట్ టైంలో మాత్రం షార్ప్గా పెరిగింది 575 దగ్గర నుంచి, కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఉద్దేశం అయితే మీరు కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా డిప్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ 600, 575 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తణుకు నుండి నాగేశ్వరరావు. హలో హలో నాగేశ్వర్ గారు చెప్పండి. ఓకే, ఫీచర్స్ తీసుకున్నారు. ఓకే, ఫీచర్స్లో లాంగ్ ఉన్నారా? చూడండి, టాటా మోటార్స్ గురించి ఇందాక చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 210 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ను టెస్ట్ చేసినప్పటి నుంచి ఒక రివర్సల్ మోడ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. షార్ట్ టైంలో అయితే కొద్ది కరెక్షన్ అన్నది జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ వైపుగా మూమెంటం అన్నది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ 186, 185 జోన్ దగ్గర సపోర్ట్ అన్నది దొరికే అవకాశాలు ఉంటాయి. అక్కడ వరకు కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్యూచర్స్లో లాంగ్ ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 185, 186 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్స్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం మీరు ట్రెండ్కి కొద్దిగా అగనెస్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు చేయాలనుకుంటే షార్ట్ టైంలో మీరు ఈ ట్రేడ్ని రివర్స్ చేసుకోండి. లాంగ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి షార్ట్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఇందాక అన్నట్టు 185 ఆ జోన్ వస్తే మీరు అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది షార్ట్ ఇనిషియేట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. ప్రసాద్. హలో యా ప్రసాద్ చెప్పండి. హలో యా హలో ప్రసాద్ ఫరీదాబాద్ నుంచి అండి. అమర్రాజా బ్యాటరీస్ ఈ లాంగ్ టర్మ్ ఈ రేట్లో కొనొచ్చండి? ఓకే, హలో యా 1 సెకండ్ అండి, ఆన్సర్ చేయడం జరుగుతుంది. అమర్రాజా బ్యాటరీ లాంగ్ టైం కోసం ప్రజెంట్ అయితే మీరు కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1050 ఆ జోన్ దగ్గర నుంచి వీక్గానే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా 650 లెవెల్స్ మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే న్యూ లోస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొద్దిగా ఇంకా డౌన్ మూమెంటం కంప్లీట్ అయ్యే వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. అది కాకుండా మనం మార్కెట్ సెంటిమెంట్ కూడా ఒక పాజిటివ్ మోడ్ నుంచి సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి పాజిటివ్ మోడ్ వచ్చే వరకు మీరు క్యాష్లోనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ మోడ్ వచ్చే లోపల అమర్రాజా బ్యాటరీ ఇంకా కొద్దిగా న్యూ లోస్ని క్రియేట్ చేసి అక్కడ నుంచి ఏమైనా రికవరీ వస్తే అక్కడ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం వీక్గానే ఉంది, న్యూ లోస్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజెంట్ మాత్రం బయింగ్కి అనుకూలంగా లేదండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వైజాగ్ నుండి రాజు. హలో రాజు చెప్పండి. హలో రాజు, ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడొద్దండి. హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, ఈరోజు గోద్రేజ్ ప్రాపర్టీస్
లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఇది ర్యాలీలోనే మోవడం చూస్తున్నాం. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 52 వీక్స్ హై వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆన్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కంపెనీ న్యూ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసిన కారణం చేత కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. ఒక 5% వరకు ర్యాలీ అనేది ఇందులో రావడం మనం చూసాము. ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 4% అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పుకోవచ్చు కూడా. సో ముఖ్యంగా ఓవరాల్గా ఈ స్టాక్ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? రానున్న రోజుల్లో కూడా కొంతవరకు ఏదైతే లాస్ట్ కొద్ది రోజులుగా ర్యాలీ అనేది చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా కొనసాగే అవకాశం ఉందంటారా? అండ్ ఓవరాల్గా రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? సో అండ్ గోద్రేజ్ ప్రాపర్టీ విషయానికి వస్తే ప్రజెంట్ 1950 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇదే జోన్ దగ్గరలో ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఇది ఒక డబుల్ టాప్ ఫార్మేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది కాకుండా ఈరోజు ఏదైతే స్టార్ ఫార్మేషన్ అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం, అక్కడ నుంచి న్యూ రెసిస్టెన్స్ని ఫామ్ చేసిన తర్వాత అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది డైలీ చార్ట్స్లో. సో ఇలాంటి ఫార్మేషన్ జనరల్గా డైలీ చార్ట్స్లో ఫామ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్లోకి మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది పెద్దగా అప్ సైడ్ అన్నది కంటిన్యూ అవ్వలేకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఎదురైతే కనుక నెక్స్ట్ సపోర్ట్ దీనికి 865, 870 జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ వరకు మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న చార్ట్ సెటప్ ప్రకారం గమనిస్తే కనుక అప్ ట్రెండ్ అన్నది లిమిటెడ్గానే ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇది కంటిన్యూ అవ్వాలంటే ఇంట్రాడే హై వచ్చేసి ఈరోజు ఇంట్రాడే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే 969, 970 ఎబో ట్రేడ్ అయితేనే ఈ అప్ మూవ్ అన్నది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని కింద ఉన్నంత వరకు వీక్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి భాస్కర్. హలో హలో ఓకే ఓకే అండి, ఇది మనం ఫ్రీక్వెంట్గా ఆన్సర్ చేయడం కూడా జరుగుతుంది. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారు అని కూడా చెప్పారు సురదేవ్ గారు. చూడండి, మీరు చెప్పిన రెండు స్టాక్స్లోనూ ప్రజెంట్ అయితే వీక్నెస్ అన్నది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ మూమెంటంలోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దగా అప్ మూవ్ అనేది రాకపోవచ్చు అండి ఇవి రెండు స్టాక్స్లోనూ. మీరు రెయిన్ ఇండస్ట్రీస్ 155 అంటే ప్రజెంట్ ఇది 9900 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ బయింగ్ ప్రైస్ రావాలన్న షార్ట్ టైంలో అయితే కొద్దిగా పాసిబిలిటీ లేదు. కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం అంటే మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా ఇంప్రూవ్ అయితేనే రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు రెయిన్ అనే చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుండి రాజేష్. హలో 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 యా రాజేష్ చెప్పండి. మేడం కేపీఆర్ మిల్స్ ఈ ప్రైస్ లో తీసుకొచ్చా మేడం లాంగ్ టర్మ్ కి. ఓకే అండ్ కేపీఆర్ మిల్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 600 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. అక్కడ నుంచి ఒక రివర్సల్ బార్స్ అన్నది ఏర్పడుతూ ఉన్నాయి. ఆ షార్ట్ టైంలో మనకి నెగటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లో మీరు బయింగ్కి అనుకూలంగా అయితే లేదు. మీరు కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రేంజ్లో కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 500, 450 మధ్యలో దొరికే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రజెంట్ మాత్రం డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్లో అవాయిడ్ చేయండి. క్యాష్లోనే ఉండండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి 500 కానీ 450 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ అక్యుములేషన్ చేసుకోండి. ఓకే, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. శ్రీకాంత్ మెయిల్ చేశారు. వేదాంత 187లో ఫ్యూచర్స్లో సేల్ చేశారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 187 ఎస్. అండ్ ఓవరాల్గా అయితే వేదాంత విషయానికి వస్తే మీరు 187లో షార్ట్ సెల్ చేశారు. ప్రజెంట్ 190, 195 ఆ జోన్ మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది ఎదుర్కొంటూ ఉంది. సో ఈరోజు ఒక నిన్న కొద్దిగా పాజిటివ్ క్యాండిల్ ఏర్పడినప్పటికీ ఈరోజు దాన్ని నెగేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 190 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో 190 కింద ఉన్నంత వరకు వేదాంతలో ఈ వీక్నెస్ ఇంకా కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ 182, 181 స్పాట్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడేలో కాదు, కపుల్ ఆఫ్ డేస్ టైం పడుతుంది. సో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు క్లోజింగ్లో ఏదైనా డిప్ వస్తే అక్కడ కవర్ చేసుకోండి. పొజిషనల్ ట్రేడ్ మాత్రం దీనికి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ